నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామని దైవ చూడమని ఇలా ప్రత్యక్ష నారాయణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే ఏమిస్తాడు? సత్యభామాదేవి తండ్రి సత్రాజిత్తుకు సమంతకమనే ఇచ్చాడు. సమంతకమని అంటే రోజుకు మనుగుల కొద్దీ బంగారమిచ్చే మహిమాన్వితమని. కౌరవుల పొగడతలు సన్మానాలకు పొంగిపోయి పాండవులకు పరీక్ష పెట్టబడిన దుర్వాసుడికి సూర్యశక్తి ఏ విధంగా బుద్ధి చెప్పింది తెలుసు కదా. పాండవాగ్రజుడు ధర్మరాజు సూర్యదేవుడికి చేసిన త్రికరణ శుద్ధి ప్రార్థనకు అరుణుడు అక్షయపాత్ర ఇవ్వటం, ఆ అక్షయపాత్ర సాయంతో దుర్వాసుడు శిష్య ప్రశిష్య బృందాలకు కడుపు నిండా ఆహారం అందించటం, దుర్వాసుడు లెంపలు వేసుకుని ధర్మరాజును క్షమించమని కోరటం మనకు మహాభారత గాథ చెబుతుంది. సమంతకమనులైన అక్షయపాత్రలైన ఏదైనా ఇవ్వగల సమర్థుడు, సమస్త ప్రాణికోటికి అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వప్రదాత సూర్యభగవానుడు. ఆ సూర్యదేవుడికి ఇష్టదాయక రోజు ఆదివారం. భానువారం నాడు చేస్తే ఏ సూర్య ఆరాధనకైనా విశేష ఫలాలు లభిస్తాయి. సూర్య నమస్కారాలు అర్ఘ్యప్రదానంతో ఆరోగ్య సిద్ధి, అహంకార నిర్మూలన, కీర్తి, అధికార యోగాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రాలు పరిశీలిస్తే ఆత్మ, జీవశక్తి, తేజోగుణ సంపత్తికి అధిపతి సూర్యదేవుడు. సూర్యరశ్మి శరీరానికి శక్తినిస్తుంది, మనస్సుకు ప్రశాంతత కల్పిస్తుంది. తద్వారా పాజిటివ్ మైండ్ సెట్ అంటే సానుకూల దృక్పథాన్ని అధికం చేస్తుంది. అందుకే సూర్యుడిని కాంతి ఇచ్చే గ్రహంలా మాత్రమే చూడకుండా జీవుల అంతరాత్మకు జీవశక్తి అందించే దివ్య దైవంగా భక్తజనులు సూర్యుని ఆరాధిస్తారు. సండే అంటే సూర్యదినం. సూర్యుడు అంటే కాంతిదేవుడు. పగటి వెలుగుల కాంతి స్వభగుల తేజోమయ సంపన్నుడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుడు. ఆత్మ, జీవశక్తి, తేజోగుణ సంపత్తికి అధిపతి సూర్యనారాయణుడు. సమస్త జీవకోటి అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వశక్తి ప్రదాత సూర్యదేవుడే. సూర్యభగవానునికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు ఆదివారం. సూర్య నమస్కారాలు, సూర్య ప్రార్థనలు, సూర్య ఆరాధనలు ప్రతినిత్యం చేస్తే సమస్త ఆరోగ్య ఫలాలు సంపూర్ణంగా లభిస్తాయి. వారంలో ఆది రోజైన సూర్యదేవుడి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున సూర్య ఆరాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సూర్యపాస భక్తులు, ధార్మిక గణాపాఠీలు చెబుతున్నారు. ఆదివార సూర్య ఆరాధనలో అధికారం, కీర్తి, ఐశ్వర్యం, మేధోశక్తి, ధనశక్తి, ధైర్యశక్తి, బలశక్తి ఇలా సర్వశక్తులు సమకూరుతాయని ఆధ్యాత్మిక స్రష్టలు చెబుతున్నారు. సూర్యరశ్మి, సూర్యవేడిమి సర్వ ఆరోగ్య సిద్ధికి కారణభూతం అవుతుంది. సూర్యుడు ఆత్మకారకుడు. సూర్య ప్రీతిపాత్ర ఆదివారం నాడు సూర్యారాధన చేస్తే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, అధికారం, కీర్తి, ఐశ్వర్యం, బుద్ధిబలం, యశస్సు ఇలా సర్వం సిద్ధిస్తాయి. శారీరక శక్తి, నేత్రశక్తికి అధిపతి అని పెద్దలు చెప్తారు. సాధారణ దినాల్లో సూర్య ఆరాధనకు మంచి ఫలితాలుంటాయి. అయితే ఆదివారం సూర్యదేవ ఆరాధన ఉత్తమోత్తమం. సింహాచలేశ్వరుడు ఉగ్రరూపం చల్లబరచడానికి చందనం పూసి చల్లబరుస్తారు. కోటానుకోట్ల దివిటీలు సూర్యశక్తి ముందు నిలబెడితే అవి మహా అగ్నిశక్తి ముందు నిస్తేజంగా, నిస్సత్తువుగా మారిపోతాయి. భగవంతుడే సూర్యుడికి జల సమర్పణ జరిగితే ప్రాణకోటికి స్వస్థత శక్తి అధికం అవుతుంది. సూర్యునికి జల సమర్పణ అంటే కాలకృత్యాలు, స్నానాదికాలు అనంతరం ప్రభాత సమయంలో శుచిగా, శుభ్రంగా సూర్యునికి జలంతో అర్ఘ్యం ఇవ్వటమే పవిత్ర సూర్యారాధనలో ప్రధాన భాగం. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మ, నేత్ర సమస్యలు తగ్గుతాయని వైద్య శిఖామణులే చెబుతున్నారు. సైన్సు లెక్కలు ఇంగ్లీష్ పేపర్లో విటమిన్ ఏ, బి, సి, డి వగైరా వగైరా తెలియజేస్తారు. విటమిన్ ఏ బ్లైండ్నెస్ క్యూర్, విటమిన్ బి బెరీబెరీ, విటమిన్ సి స్క్వైర్వే, విటమిన్ డి రికెట్స్ ఇలా ఏ విటమిన్ ఏ వ్యాధిని అరికడుతుందో చెప్తారు. ఇవన్నీ ఎండలో సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుని చెంత ఉండటం, సూర్యశక్తి పొందటంతో లభిస్తాయని ఏ పెద్దలైనా చెబుతారు. సూర్య నమస్కారాల అర్ఘ్యం ప్రధానం వల్ల శారీరక ఉత్సాహం, దేహదారుఢ్యం, మేధోశక్తి పెంపుదల తదితర సుగుణాలు లభిస్తాయి.
అయితే సూర్యదేవుడి వారమైన ఆదివారం నాడు చేసే సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానాలకు ద్విగుణీకృత ఫలితాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ చెబుతారు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, అహం శ్రేయస్సు, ఉత్తమ స్థానాలు, ఉన్నత పదవులు, కీర్తి ప్రతిష్ఠలు సంప్రాప్తిస్తాయని జ్యోతిష్య, పంచాంగ పండితులు తెలియజేస్తున్నారు. దైవభక్తి పరంగా చూస్తే సూర్యభక్తితో జీవితంలో పురోగతి, మానసిక స్థైర్యం, శారీరక ఆరోగ్యం చెక్కుచెదరక స్థిరంగా ఘనంగా ఉంటుందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. ఆదివార సూర్య పూజల్లో సూర్య భగవానుడికి జలం, అరుణ పుష్పాలు, చందనం సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయం స్తోత్రం చదవాలి. సూర్య మంత్రాలు పఠించాలి. విచిత్రం ఏమిటంటే ఏ పర్వదినం, పండగ దినం, పవిత్ర దినం నాడైనా అభ్యంగ స్నానం చేయాలని చెప్పే ధర్మశాస్త్రాలు ఎందుకో మరి ఆదివారం నాడు అభ్యంగ స్నానం అసలు చేయకూడదని చెబుతున్నాయి. నూనెతో చేసే అభ్యంగ స్నానాన్ని ఆదివారం నాడు చేస్తే అనుకూల ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయని, దుఃఖ దారిద్ర్యాలకు ఆదివారం నాడు చేసే అభ్యంగ స్నానం కారణమవుతుందని ధార్మిక, పండిత, ఆధ్యాత్మిక గురువులు, పంచాంగ పెద్దలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. ప్రాణికోటి శరీరాలకు అపార బలశక్తిని ప్రసాదించే సూర్యదైవశక్తి మనసుకు ప్రశాంతత ఏర్పరుస్తుందని మనకు తెలుసు. అయితే మానసిక ప్రశాంతత ద్వారా పాజిటివ్ మైండ్ సెట్, సానుకూల దృక్పథాన్ని అధికం చేయడానికి దోహదమవుతుంది. అందుకే సూర్యశక్తిని కేవలం కాంతి శక్తిని ఇచ్చే గ్రహంలాగే చూడకుండా యావత్ ప్రాణకోటి అంతరాత్మలకు జీవశక్తి అందించే దివ్య భక్త దైవశక్తిగా చూడాలని పౌరాణిక, ధార్మిక స్రష్టలు చెబుతుంటారు. శనిదోషాలు, యమదోషాలు మనకు తెలుసు. శనిదేవుడు, యమదేవుడు ఇద్దరు సూర్యపుత్రులే. బాధల రూపంలో ప్రాణుల పాపాలు తొలగించి పునీతులుగా చేస్తే కరుణాసాగర దేవుడు శనీశ్వరుడు. జీవితకాలం ముగిసే దేహం చాలించాక ఆ ప్రాణి పాపపుణ్యాలు పరిశీలించి పాపఫలాలకు శిక్షలు వేసే సమవర్తే యమధర్మరాజు. అష్టమ, అర్ధాష్టమ ఏలినాటి ఏ శనీశ్వర కష్టాలైనా తొలగిపోవటానికి సూర్య ఆరాధన ఉత్తమోత్తమం. తండ్రిని సంతోషపెడితే తనయులకు ఆనందమే కదా. శని బాధలు ఉన్నవారు శివదేవ, సూర్యదేవ, శనిదేవ, ఆంజనేయ ఆరాధనలు చెయ్యాలి. ఈ నలుగురికి గురుశిష్య సంబంధం ఉంది. శివుడు శిష్యుడు సూర్యుడు కాగా సూర్యుడి శిష్యుడు ఆంజనేయుడు. ఆంజనేయుడు శివాంశ సంభూతుడు, అపర రామభక్తుడు. సూర్యుడే కాక సూర్యకుమారుడైన శనిదేవుడికి శివదేవుని శిష్యుడే. అందుకే శనిదోష పరిహారాలకు శివుడికి, సూర్యునికి, శనీశ్వరుడికి, హనుమంతుడికి పూజాభిషేకాలు చెయ్యాలి. ఆత్మశక్తి ఘర్షణలు, ఆత్మవిశ్వాసం కొరవడటం, ఆరోగ్య సమస్యలు, ఈ దోషల నివృత్తికి సూర్యారాధన, జలాభిషేకాలు, ఆదిత్య హృదయం పఠనం ఉత్తమ పరిష్కార మార్గాలు. పట్టుకున్నాడంటే వదలడని శనిదేవుడు ఉడుంపట్టు పట్టి మన పని పట్టేస్తాడని అందరూ భయపడిపోతూ ఉంటారు. శనిశ్రేష్టలకు కోపతాపాలు ప్రదర్శిస్తూనే, తిట్ల దండకాలు వల్లిస్తూనే శనిదేవునిపై అత్యంత భక్తి శ్రద్ధలతో శని పూజలు, తైలాభిషేకాలు చేస్తూ నల్ల నువ్వులు, నల్ల ఛత్రాలు, పాదరక్షలు తదితరాలు విప్రులకు దానం అందజేస్తూ శనిదేవుని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. యముడు, యమదేవుడు, యమదోషాలు, శని, శనిదేవుడు, శనిదోషాలు ఈ మాటలు తరచూ చర్చించుకుంటాం. భయంకర శిక్షలు, ఓర్చుకోలేని బాధలు పెట్టే యమ, శనిదేవులు ఎవరు? కూడబలుక్కొని బాధలు పెట్టే తోడబుట్టిన వాళ్ళ ఈ భయంకర దేవుళ్ళు అని ప్రశ్నించుకుంటే టక్కున అవును అనే సమాధానం వస్తుంది. అయితే సర్వ ప్రాణకోటి ప్రియబాంధవుడు, నిత్య కృషివలుడు, అలుపెరగని రీతిలో అకుంఠిత దీక్షతో అహర్నిశలు శ్రమించి సమస్త జీవకోటి ఆహారశక్తి, జీవశక్తి, ప్రాణశక్తి, ఆరోగ్యశక్తి ఇలా సర్వశక్తులు ఉదారంగా అందించే మహంత కాంతివంత ప్రత్యక్ష దర్శన సూర్యదేవుడే యమదేవుడు, శనిదేవుడికి తండ్రి. పుత్రులే కాక సూర్యదేవునికి ఒక పుత్రిక ఉంది. ఆ పుత్రికే పవిత్ర నదీమ తల్లి యమున. యమదేవుడు, శనిదేవుడు ముద్దుల చెల్లెలే యమున. అన్నా చెల్లెళ్ల అనుబంధంగా కార్తీక మాసంలో చేసుకునే భగీన హస్తభోజన గాథ సోదర సోదరీమణులైన యమధర్మరాజు, యములకు సంబంధించినది.
అంత మంచి ఉదార ఉత్తమోత్తమ లక్షణాలు సర్వలోకాలకు వెలుగులు ప్రసాదించి సర్వ ప్రాణికోటి బాధలు తన బాధలుగా భావించి అహర్నిశలు శ్రమిస్తూ ఉత్తమ సేవలు అందించే సూర్యదేవునికి ఏమిటి ఇలా ప్రాణకోటిని బాధలకు శిక్షలకు గురిచేసే భయంకర రూపతనయులు ఏమిటి? పరోపకారార్థమిదం అనే రీతిలో తరించే నదీమ తల్లి యమున లాంటి పుత్రిక ఉండటం ఆనందించదగ్గ పరిణామం. కాని ప్రాణులను బాధలకు శిక్షలకు గురిచేసే ఈ మగ సంతు ఏమిటని శని యముణ్ణి ఉద్దేశించి కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే కాంతి వెలుగులు ప్రసాదించి సర్వ జగత్తు ప్రశంసలు పొందుతున్న సూర్యదేవునికి లోక కంటకులైన పుత్రులు జన్మించలేదు. లోకోద్ధరణకు ప్రాణుల పాపాలు హరించి పునీతులుగా చేసి ఆ జీవులకు సద్గుతులు మంచి జన్మలు కలగజేయటానికే సమవర్తి యమధర్మరాజు, న్యాయమూర్తి శనీశ్వరుడు సూర్యపుత్రులుగా జన్మించారని సర్వ పురాణాలు చెబుతున్నాయి. సమస్త ధార్మికాగ్రగణ్యులు గురువులు తమ బోధనలో తెలియజేస్తున్నారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, 7.5 ఏళ్ల ఏలినాటి శని ఇలా ఎన్నో రీతిలో ప్రాణులకు శనీశ్వరుడు బాధలకు గురిచేస్తాడు. జీవి విగతజీవిగా మారి పరలోక ప్రయాణానికి సిద్ధమయ్యాక కర్మానుసారం ఆ జీవికి శిక్షలు విధించేది యమధర్మరాజే. పాపులు పాపాలు అనుభవించటానికైనా పుణ్యాత్ములు పుణ్యలోకాలకు చేరటానికైనా మధ్యలో ఎన్నో దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. వైతరిణి అనే రక్త మాంసాలతో, భయంకర సర్పాలతో, భూతప్రేత పిశాచాలతో, విషపూరిత జలాలతో నిండి ఉన్న ఆ నదిని దాటితే గాని పుణ్య పాప ఫలాలు అనుభవించాల్సిన లోకాలకు చేరటానికి వీలుండదు. అలా కర్మలు అనుభవించటానికి వీలుకాని పరిస్థితి ఉంటే శరీరరహితులైన ప్రేతాత్మలుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. వైతరిణి నదిని దాటాలంటే జీవులుగా జీవనం సాగిస్తున్నప్పుడు పరోపకార గుణం ప్రదర్శించి పుణ్యకార్యాలు చేయాలి. అందరికీ మేలు చేసే పనులు చేయాలి. ఎవరినీ ఏ బాధలకు గురిచేయకుండా ఉండాలి. అంతేగాక తమ సంతానాన్ని ఉన్నతంగా ఉత్తములుగా తీర్చిదిద్దాలి. వారిని దైవభక్తులు పితృదేవతాభక్తిలో తరించేలా పెంచాలి. తమ వంశీయులు శ్రద్ధాకర్మలు నిర్వహించి గోదానాలు చేయకపోతే జీవులు వైతరణ్ణి దాటలేరు. గతించిన వ్యక్తుల వారసులు గతించిన పెద్దలకు శ్రద్ధాకర్మలు, పితృకార్యాలు, గోదానాలు చేస్తేనే వారికి ఈ ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుంది. శనీశ్వరుడి పెట్టే బాధలు తొలగించే శక్తి శనిదేవుడి తండ్రి సూర్యదేవునికి ఉంది. సమస్త జగత్తుకు ఆరాధపోతమైన శివదేవునికి ఉంది. శివాంశ సంబోతుడు, రామభక్త గ్రేసరుడు, భగవంతుడి భక్తుడు, భక్తులకు భగవంతుడైన ఆంజనేయస్వామికి ఉంది. త్రిమూర్తులతో పాటు సర్వదేవతలు కొలువై ఉండే అశ్వథ వృక్షానికి ఈ శక్తి ఉంది. ఇక శనీశ్వరునికి నవగ్రహ ఆలయాల్లో శని సింగినాపూర్, ఏపీ కోనసీమలో ఉన్న మందపల్లి క్షేత్రంలో శని పూజలు, తైలాభిషేకాలు చేసిన శివాలయాల్లో శివుడికి, ఆంజనేయ దేవాలయాల్లో హనుమత్ స్వామికి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసిన శని ప్రీత్యర్థం నువ్వులు, నల్ల గొడుగులు, ఉత్తమ విప్రులకు దానాలు చేసిన శని బాధలు తొలగే వీలు కలుగుతుంది. తండ్రికి సంతోషం కలిగితే తనయులకు ఆనందమే కదా. అందుకే సూర్యదేవ ఆరాధన ప్రత్యేకించి ఆదివారం, రథసప్తమి, భానుసప్తమి పర్వదినాల్లో శని త్రయోదశి పర్వదిన పూజలు, అభిషేకాలు చేస్తే శనిదేవుడు అదేవిధంగా యమదేవుడు పరవశం చెంది సూర్యభక్తులను శిక్షలకు గురి చేయకుండా ఉంటారు. అదే రీతిలో శివభక్తులు, ఆంజనేయ భక్తులపైన ఈ భయంకర రూప దైవాలు కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తారు. శని బాధలు ఉన్నవారు శివదేవ, సూర్యదేవ, శనిదేవ, ఆంజనేయ ఆరాధనలు చేయాలనే విషయం తేటతెల్లమైంది కదా. అయితే ఈ నలుగురిలో ఒకరికొకరికి గురు శిష్య సంబంధం ఉంది. శివుడి శిష్యుడు సూర్యుడు కాగా సూర్యుడి శిష్యుడు ఆంజనేయుడు. ఆంజనేయుడు శివాంశ సంబోతుడు, అపార రామభక్తుడు. సూర్యుడే కాక సూర్య కుమారుడైన శనిదేవుడు శివదేవునికి శిష్యుడే. అందుకే శనిదోష పరిహారాలకు ముక్కంటికి, ప్రభాకరుడికి, శనిదేవుడికి, అంజనీ తనయునికి పూజాభిషేకాలు చేయాలని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. సూర్యానుగ్రహం పొందాలంటే సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. జలాభిషేకం, సూర్య నమస్కారాలు చేశాక భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి. ఉదయభానుడికి అర్ఘ్యాభిషేకాలు చేసి ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తే
అహం ఘర్షణలు సమసిపోతాయి. ఆరోగ్య సమస్యలకు చెక్ పడుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. సూర్యశక్తిని కేవలం గ్రహశక్తిగానే కాకుండా జీవులకు ప్రాణశక్తి ఇచ్చే దివ్య దైవశక్తిగా పూజించాలి. సూర్య ప్రీతిపాత్ర ఆదివారం నాడు సూర్య భగవాన్ని ఆరాధిస్తే జాతక చక్రంలో గోచార రవిగ్రహ దోషాలు సమసిపోతాయని జ్యోతిష్య పంచాంగ ప్రముఖులు తెలియచేస్తున్నారు. బాధలు పెట్టే శనిదేవుడు, శిక్షలు వేసే యమదేవుడు ఇద్దరు సూర్యదేవుని కుమారులు, శివదేవుని భక్తులు అని మనకు తెలుసు. అయితే సూర్యానుగ్రహాన్ని పొందితే వారి కుమారుల అనుగ్రహాన్ని సునాయాసంగా పొందవచ్చు కదా. అందుకే సూర్యోదయం వేళ సూర్యునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సూర్యారాధన చేయాలి. సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్ర పఠనాలు, పూజలు అయ్యాక ప్రత్యేకంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఈ రీతిన భక్తులు తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తే సమస్త దోషాలు సమసిపోయి సర్వ పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఆదివార దేవుడు సూర్యదేవుని భానువారం నాడు ఆరాధిస్తే సమస్త పుణ్యఫలాలు లభిస్తాయి. సూర్యకుమారులైన యమధర్మరాజును, శనీశ్వరుని ఆరాధించిన ఆదివార పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. ఇక సూర్యదేవునికి, ఆయన పుత్రుడు శనిదేవునికి సైతం గురుదేవుడు శివదేవుడు. అందుకు శివదేవ ఆరాధన వల్ల ఆదివార పూజాఫలాలు, పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రత్యేకించి సూర్యదేవునికి సంబంధించిన ఆరాధనకు ఉత్తమోత్తమ ఫలితాలు లభిస్తాయి. సూర్యదేవునికి ప్రీతిపాత్రమైన దినాలు ఆదివారాలు, రథసప్తమి, భానుసప్తమి, పర్వదినాలు. ప్రతినిత్యం సూర్యారాధన అవసరం. ఆదివారాల్లో, సూర్య పర్వదినాల్లో సూర్య పూజలు అత్యావశ్యకం. సూర్యదేవుడు అన్నదాత, ఆరోగ్య ప్రదాత కావటంతో సూర్యునికి అర్ఘ్యాభిషేకాలు, సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు పఠనాలకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యారాధనతో ఆరోగ్య సమస్యలకు చెక్ పడటమే కాకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ప్రతినిత్యం ఆదిత్య హృదయ పఠనం మంచి ఫలితాలిస్తుంది. ప్రత్యేకించి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎన్ని ఎక్కువసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి. దీంతో అపార పుణ్యఫలాలు లభిస్తాయి. నవగ్రహ శ్లోక పఠనం ఆదివారం నాడు అత్యావశ్యకమే. నవగ్రహ నాయకుడు సూర్యదేవునికి తనతో పాటు ఇతర గ్రహాల ఆరాధన చేసినా ఎంతో సంతసించి ఉత్తమ ఫలితాలు కలగజేస్తాడని పురాణ పెద్దలు చెబుతారు. పరమాత్మ అవతారంగా భావించే సూర్య భగవానునికి ఇష్టదాయక ప్రార్థన ఆదిత్య హృదయ పఠనమే. జ్ఞానప్రదాత, ఆరోగ్య అన్నప్రదాత, సర్వప్రదాత అయిన సూర్యశక్తి వల్ల లభించే ఉత్తమ ఫలాలను ఆదిత్య హృదయం నొక్కి చెబుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి, అన్ని అడ్డంకులను అధిగమించడానికి ఆదిత్య హృదయ పఠనం ఎంతో దోహదం అవుతుంది. ఆదిత్య హృదయంలోని ప్రతి అక్షరం పుణ్యప్రద సోపానమైనవి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయాన్ని పఠిస్తారు. దీని అర్థాన్ని గమనిస్తే ఎవరైతే ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ణి తమ హృదయ స్థానంలో ఉంచుకుంటారో ఆ భక్తులకు సర్వకాల సర్వావస్థలయందు సూర్యాశిస్సులు లభిస్తాయని, సమస్త ఆటంకాలు, అడ్డంకులు, కీడులు తొలగిపోతాయి. వాల్మీకి రామాయణ యుద్ధకాండ 105వ సర్గలో ఆదిత్య హృదయ స్తోత్రం మనకు కనిపిస్తుంది. అన్ని శోకాలు పోగొట్టే ఇందులోని 31 శ్లోకాలు అతి పవిత్రవంత శ్లోకాలు. శత్రు జయాలకు, సర్వ విజయాలకు ఆదిత్య హృదయ పఠనం అత్యుత్తమం. ఈ స్తోత్రాన్ని చిన్నారులకు, విద్యార్థి లోకానికి నేర్పిస్తే, ప్రత్యేకించి ఆదివారం నాడు బాలలకు ఆదిత్య హృదయం పఠించే పద్ధతి నేర్పిస్తే ఇక వారి భవిత అత్యంత గొప్పగా ఉంటుందని పురాణ గురువులు చెబుతున్నారు. సన్ డే అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. సన్ అంటే కుమారుడు అనే అర్థం తీసుకుంటే కుమారుడు రోజుగా, తండ్రి చేసే విశిష్ట రోజుగా పేరుంది. ఎందుకంటే ఆదివారం అంటే దాదాపు అందరికీ విశ్రాంతి రోజు. తండ్రి, కొడుకులు, కుటుంబం అందరూ సరదాగా గడిపేందుకు వీలైన సెలవు రోజు సన్ డే. సప్తమి దేవుడు సూర్య భగవానుడికి సప్తమి తిథి మాఘమాసంలో వస్తే రథసప్తమి అవుతుంది. సప్తమి ఆదివారం కలిసి వస్తే అది భానుసప్తమి అవుతుంది. సూర్యరహిత జీవితం అంటే ఊహించడానికే భయంగా ఉంటుంది. అంతటి సూర్యదేవుడు క్షణం తీరిక లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ సమస్త జీవకోటిని కంటికి రెప్పలా కాపాడుతాడు.
అయితే సూర్య కష్టం తలుచుకుంటే ఎవరికైనా తమకొచ్చే కష్టాలు అనుమాత్రమే అని గ్రహిస్తారు. దారి తెన్నులేని త్రిశంకు స్వర్గం లాంటి ఆకాశ భూమి నడుమ ఏకచక్ర రథంపై పాదాలు లేని సారథి రథం తోలుతుండగా చంచల స్వభావ అశ్వాలు అటు ఇటు ఎటు పడితే అటు వెళుతుంటే ప్రతినిత్యం సూర్యదేవుడు తన విధులు తూచా తప్పకుండా పాటిస్తాడు. అందుకే సూర్యదేవునికి సూర్య ప్రీతిపాత్ర ఆదివారం నాడు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు ఆరాధనలు చేస్తారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.